అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 6th సైన్స్ 3rd లెసన్ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది కనిపెడదాం. ముందుగా నీటి యొక్క రూపాలను చూద్దాం. నీరు ప్రకృతిలో 3 రూపాల్లో ఉంటుంది. అవి ఘన రూపంలో ఉన్న మంచు, ద్రవ రూపంలో నీరు, వాయు రూపంలో నీటి ఆవిరి. నీరు ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతుంది. మంచు నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటాము. నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటాం. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటాం. నీరు మంచుగా మారడాన్ని ఘనీభవనం అంటాము. తడి బట్టలను ఆరేసినప్పుడు వాటిలో ఉండే నీరు సూర్యరశ్మి వల్ల ఆవిరవుతుంది. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల మనం నోటి నుంచి గాలి వదిలినప్పుడు దానిలో ఉండే నీటి ఆవిరి సాంద్రీకరణం చెంది మన నోటి ముందు చిన్న మేఘంలా కనిపిస్తుంది. శీతాకాలంలో గడ్డి చల్లగా ఉండడం వల్ల గడ్డిని తాకిన నీటి ఆవిరి సాంద్రీకరణం చెంది నీటి బిందువులుగా మారుతుంది. గ్లాసులోని నీటిలో మంచు ముక్కలు వేస్తే గ్లాసు చల్లబడి ఆ గ్లాసును తాకిన నీటి ఆవిరి సాంద్రీకరణం చెంది చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఒక పాత్రలో నీరు తీసుకొని మూత పెట్టి మరిగించాలి. గిన్నెలోని నీరు ఆవిరిగా మారి మూతను తాకి చల్లారి చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. కొంతసేపటి తర్వాత మూత తీసి చూస్తే మూత లోపలి వైపు నీటి బిందువులు ఏర్పడి కారుతాయి. నెక్స్ట్, సూర్యరశ్మి వల్ల సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన వాటిలోని నీరు వేడెక్కి నీటి ఆవిరిగా మారుతుంది. నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం లేదా ఇగురుట అంటారు. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉండి వాతావరణంలో పైకి వెళ్ళి అక్కడున్న చల్లటి గాలుల వల్ల చిన్న చిన్న నీటి బిందువులుగా లేదా మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడ్డప్పుడు వాటిలో ఉండే చిన్న నీటి బిందువులు పెద్దవిగా మారుతాయి. దీనినే సాంద్రీకరణం అంటాం. మేఘాలు పెద్ద నీటి బిందువులను నిలుపుకోలేకపోవడం వల్ల అవి భూమి మీద రాలుతాయి. దీనినే వర్షం అంటాము. నెక్స్ట్, నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారడం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందడం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవడం, ఇలా ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి జలచక్రం అంటాం. ఇక్కడ ఒకసారి చూడండి. నీరు ఆవిరిగా మారి మేఘాలుగా మారుతుంది. మేఘాలు సాంద్రీకరణం చెంది మళ్ళీ వర్షం కురుస్తుంది. ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. దీన్నే జలచక్రం అంటాం. వర్షం కురిసే ముందు మేఘాలు బరువెక్కి భూమి వైపుకు దిగుతాయి. సూర్యరశ్మిని అడ్డుకోవడం వల్ల మేఘాలు నల్లగా కనిపిస్తాయి. చల్లని గాలులు వీస్తాయి. బాగా చల్లగా ఉన్నప్పుడు మేఘాలలోని నీటి బిందువులు ఘనీభవించి చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా మారి మంచు కురుస్తుంది. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలు పడతాయి. వీటిని వడగండ్లు లేదా రాళ్లవాన, హెయిల్ స్టోన్స్ అని పిలుస్తారు. అడవులు నరికేయడం, ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల వాతావరణం వేడెక్కి మేఘాలు చల్లబడక వర్షాలు తగ్గిపోతున్నాయి. జలచక్రంలో అంతరాయం వరదలు, కరువులకు దారితీస్తుంది. అదనపు సమాచారం: వాన చినుకులు గంటకు 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. వాన చినుకు ఆకారం నిజానికి గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారిపడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. వాన చినుకులు 0.02 నుండి 0.31 అంగుళాల వ్యాసార్థం ఉంటాయి. ఈజిప్టు వారు
ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తర్వాత కాలంలో వర్షం నుండి రక్షణకు మనం గొడుగును ఉపయోగిస్తున్నాం. పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమవడం వల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి. వర్షపు చినుకులు చాలా చిన్నవిగా ఉంటే తుంపర అంటాం. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖా ప్రాంత అడవుల్లో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.